హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ప్రీవియస్గా సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్లో మిగిలిపోయినటువంటి లాస్ట్ కొన్ని ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అనేవి ఈ ఎంటైర్ వీడియోలో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. మనం యూ సిరీస్ వరకు అయితే సోఫార్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అంటిల్ యూ సిరీస్, బట్ రెస్ట్ ఆఫ్ ద వి నుంచి జీ వరకు ఏవైతే ఉన్నాయో అవి చాలా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ లెట్స్ కంప్లీట్ వి నుంచి జీ వరకు ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్ కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ వర్డ్ విచ్ ఈస్ vagabond. ఓకే, సో vagabond విచ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ ఆల్సో అడ్జెక్టివ్గా మనకి పనిచేస్తుంది. విచ్ మీన్స్ ఏంటి అంటే వ్యాగబౌండ్ అంటే స్థిరమైనటువంటి పని లేకుండా తిరిగే వ్యక్తి. అంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ వర్క్, ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, హీఈస్ జస్ట్ రోమింగ్, అలాంటి పర్సన్స్ని మనము వ్యాగబాండ్స్ అని అంటాము. ఎ పర్సన్ హూ వాండర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ వితౌట్ ఎ ఫిక్స్డ్ హోమ్ ఆర్ జాబ్ అనమాట. సో దీనికి సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దీనికి సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వాండరర్, తిరిగే వ్యక్తిని, అంటే ఎలా పడితే అలా తిరిగే వ్యక్తిని, ఒక ప్రాపర్ గోల్ కానీ ఏమి కానీ లేకుండా. సో డ్రిఫ్టర్, స్థిరత్వం లేని వ్యక్తి. నోమాడిక్ లైఫ్ అంటే సంచారి అని మనం చెప్పచ్చు, లేదా సంచార జీవితం చేసేవాళ్ళు అని చెప్పి నోమాడ్. వ్యాగ్రెంట్ అన్నా కూడా ఒక ప్రాపర్ స్థలం, ఇల్లు లేని వాళ్ళని అనొచ్చు. రోవర్, అలాగే ట్రాంప్. యాంటనిమ్స్ సెటిల్డ్ పర్సన్, రెసిడెంట్, ఒక స్థిర నివాసం ఉన్నవాళ్ళని చెప్పచ్చు. సో సిటిజన్, హోమ్ బాడీ, స్టేబుల్, పర్మనెంట్, డ్వెల్లర్. ఓకే, సో దీనికి ఇఫ్ వి సీ ద సెంటెన్స్, హీ లివ్డ్ ఇన్ ఎ వ్యాగబాండ్ ఫర్ మెనీ ఇయర్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, వ్యాగ్రెన్సీ. వ్యాగ్రెన్సీ ఈజ్ అ నౌన్ విచ్ మీన్స్ ఇల్లు లేకుండా, అగైన్ ఇది కూడా వ్యాగబౌండ్కి సినోనిమ్ అని మనం చెప్పచ్చు. ఇల్లు లేకుండా, ఒక స్థిరమైనటువంటి నివాసం కానీ పని కానీ ఎటువంటి రెస్పాన్సిబుల్ లేకుండా అనమాట. స్టేట్ ఆఫ్ వాండరింగ్ వితౌట్ ఏ హోమ్ ఆర్ రెగ్యులర్ జాబ్. దీనికి సంబంధించినటువంటి సినోనిమ్స్ వాండరింగ్, హోమ్లెస్నెస్, డ్రిఫ్టింగ్, నొమాడిజం, ట్రాంపింగ్. ఓకే, సో యాంటనిమ్స్ స్టెబిలిటీ, సెటిల్మెంట్, రెసిడెన్స్, permanence, security, rootedness. Coming to the sentence, vagrancy is often caused by poverty and lack of opportunities. Next word is valedictory. సో valedictory అనేది మనకి అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, విచ్ మీన్స్ ఒక ఫేర్వెల్ రిలేటెడ్, వీడ్కోలు సంబంధించినటువంటిది, లేదా ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని, ఒక లాస్ట్ స్పీచెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది అనమాట. Related to saying goodbye or farewell, especially at the end of an event. Okay, coming to the synonyms, farewell, parting, closing, concluding, final, goodbye. Antonyms, welcome చేయడం, ఓపెనింగ్, బిగినింగ్. ఏదైనా సరే ముగింపుకి ఆపోజిట్ దాన్ని ప్రారంభించడం, బిగినింగ్. ఇంట్రొడక్టరీ, గ్రీటింగ్, కమెన్సింగ్. ద కమెన్స్మెంట్ అంటామంటే అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని చెప్తాం కదా, సో అది. సో కమెన్సింగ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద వాలడిక్టరీ సెషన్ మార్క్ ద ఎండ్ ఆఫ్ ద సెమినార్. అంటే వాలడిక్టరీ సెషన్ ద్వారా ఇంకా సెమినార్ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వర్డ్ వ్యాలెట్ అనేది నౌన్గా పనిచేస్తుంది. ఒకటి పర్సనల్ సర్వీస్ చేసే పర్సన్ని మనము వ్యాలెట్ అంటాము, లేదా వ్యాలెట్ పార్కింగ్ అని ఎక్కువగా మనం ఈ వ్యాలెట్ పార్కింగ్ వింటూ ఉంటాం. అంటే దెర్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ అసిస్టింగ్ యూ టు పార్క్ యువర్ వెహికల్. ఎ మేల్ సర్వెంట్ హూ అటెండ్స్ టు ద పర్సనల్ నీడ్స్, ఎస్పెషల్లీ క్లోత్స్ లేదా ట్రావెల్ అరేంజ్మెంట్స్, లేదా ఒక పార్కింగ్ అసిస్టెంట్ని కూడా మనం వ్యాలెట్ అంటాం. సినోనిమ్స్, సర్వెంట్, అటెండెంట్, హెల్పర్, బట్లర్, మ్యాన్ సర్వెంట్ లేదా పార్కింగ్ అసిస్టెంట్. యాంటనిమ్స్, మాస్టర్ అంటే హూ ఈజ్ నాట్ ఎ సర్వెంట్, హూ ఈజ్ బేసికలీ ఇన్ సమ్ అథారిటేటివ్ పొజిషన్. ఎంప్లాయర్, ఓనర్, బాస్, ఇండిపెండెంట్ పర్సన్ లేదా సెల్ఫ్ రిలయంట్ పర్సన్, ఎవరి మీద ఆధారపడకుండా, సహాయం లేకుండా తన పని తను చేసుకునేవాడు అనమాట. ఓకే, సో దీనికి సెంటెన్స్ చూస్తే, ద కింగ్స్ వ్యాలెట్ అరేంజ్డ్ హిస్ క్లోత్స్ ఫర్ ద సెరమనీ. అంటే కింగ్ యొక్క పర్సనల్ సర్వెంట్ తన క్లోత్స్ని అన్ని రెడీ చేసి పెట్టాడు.
నెక్స్ట్ వచ్చేసి వెలియన్స్. సో వెలియన్స్ ఇస్ అ నౌన్ విచ్ మీన్స్ పరాక్రమం లేదా ధైర్య సాహసం, బ్రేవరీ, గ్రేట్ కరేజ్ అండ్ బ్రేవరీ ఎస్పెషల్లీ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. కమింగ్ టు సినోనిమ్స్, బ్రేవరీ, కరేజ్, హీరోయిజం, valor, valor అన్నా కూడా ద కరేజియస్ అని, గ్యాలంట్రీ. సి we have the list of awards, the most prestigious awardsలో గ్యాలంట్రీ అవార్డ్స్ కూడా ఉన్నాయి, విచ్ మీన్స్ వాళ్ళ యొక్క వీరత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఇచ్చేటువంటి అవార్డ్. అలాగే ఫియర్లెస్నెస్. కమింగ్ టు యాంటనిమ్స్, కవర్డీస్, ఫియర్, టిమిడిటీ, వీక్నెస్, డ్రెడ్, స్పైన్లెస్నెస్, ధైర్యం అనేది లేకపోవడం. దీనికి సంబంధించినటువంటి సెంటెన్స్, ద సోల్డియర్ వాజ్ అవార్డెడ్ ఫర్ హిస్ వెలియన్స్ ఇన్ బ్యాటిల్. నెక్స్ట్ వర్డ్ ఈస్ వ్యాలిడ్. వ్యాలిడ్ అంటే చెల్లుబాటు అవ్వడం, రైట్, లేదా అది కరెక్ట్ది, ప్రాపర్గా ఉన్నది, సరైంది అని చెప్పి. ఇట్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ లీగల్లీ ఆర్ లాజికల్లీ యాక్సెప్టబుల్, లేదా అది ట్రూ ఆర్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అని చెప్పడానికి వ్యాలిడ్ అనే పదం వాడతాము. కమింగ్ టు ద సినోనిమ్స్, యాక్సెప్టబుల్, లెజిటిమేట్, అథెంటిక్, జెన్యూయిన్, రీజనబుల్. ఓకే. యాంటనిమ్స్, ఇన్వాలిడ్, చెల్లనిది, ఇంప్రాపర్గా ఉండేది, ఇల్లీగల్, ఫాల్స్, అన్యాక్సెప్టబుల్, అలాగే ఫేక్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, యువర్ పాస్పోర్ట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 10 years. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వ్యాలిడేట్. వ్యాలిడేట్ అనేది వర్బ్, ధృవీకరించడం. వ్యాలిడ్ అనేది మనకి అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, వ్యాలిడేట్ అనేది వర్బుగా పనిచేస్తుంది, ధృవీకరించడం లేదా చెల్లుబాటు చేయడం. టు కన్ఫర్మ్, ప్రూవ్ ఆర్ మేక్ సంథింగ్ అఫీషియల్లీ యాక్సెప్టబుల్. సినోనిమ్స్ చూడండి, కన్ఫర్మ్ చేసుకోవడం, దాన్ని వెరిఫై చేసుకోవడం, అథెంటికేట్ చేసుకోవడం, అప్రూవ్ చేయడం, ఆమోదించడం, సబ్స్టాన్షియేట్, ఓకే, ఆధారాలతో అక్కడ నిరూపించడం అనమాట, జస్టిఫై. కమింగ్ టు ద యాంటనిమ్స్, ఇన్వాలిడేట్, రిజెక్ట్, డిస్ప్రూవ్, డినై, కాంట్రడిక్ట్, రిఫ్యూట్. రిఫ్యూట్ అన్నా కూడా తిరస్కరించడం లేదా ఖండించడం. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద మేనేజర్ వ్యాలిడేటెడ్ ద ఎంప్లాయీస్ రిక్వెస్ట్, అంటే హీ హ్యాస్ అథెంటికేటెడ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాల్ట్. వాల్ట్ యాక్ట్స్ యాస్ బోత్ నౌన్ అండ్ వర్బ్. భద్రమైన గది అని చెప్పచ్చు. ఎ సెక్యూర్ రూమ్ ఫర్ స్టోరింగ్ ద వాల్యుబుల్స్, బీ ఇట్ మనీ, బీ ఇట్ జ్యువెలరీ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ, డాక్యుమెంట్స్ కానివ్వండి, వాల్యుబుల్గా ఉండేవన్నీ స్టోర్ చేసుకునే దాన్ని వాల్ట్ అంటాం. బ్యాంక్స్లో కూడా చాలా వాల్ట్స్ ఉంటాయి, మన ఇళ్ళల్లో కూడా చాలామంది పర్సనల్ వాల్ట్స్ అనేవి పెట్టుకుంటారు. ఆల్సో దీన్ని మనము ఏదైనా ఒకటి దాటి ఇట్లా హైగా మనము కొంచెం హోవరింగ్ అంటే జంప్ చేయడాన్ని మనము జంప్ ఓవర్ సంథింగ్, దాన్ని కూడా వాల్ట్ అంటాం. సో అందుకే ఇది నౌన్గా మరియు వర్బుగా పనిచేస్తుంది. సినోనిమ్స్ చూస్తే స్ట్రాంగ్ రూమ్, సేఫ్, లాకర్, ట్రెజరీ, అలాగే రిపాజిటరీ, అంటే నిల్వ స్థలాన్ని మనం రిపాజిటరీ అంటాం, ఛాంబర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వర్డ్స్ నేను కొంచెం కరెక్షన్స్ చేశాను. ఎస్, వాల్ట్ అనేది దూకడం కూడా. సో లీప్, జంప్, హర్డిల్, అలాగే హాప్, ఇవన్నీ కూడా వాల్ట్ మీనింగ్లోకి వస్తాయి. నౌన్ మీనింగ్స్ అలాగే వర్బ్ మీనింగ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, ఎక్స్పోజర్, బయటకి ఎక్స్పోజ్ అవడం, దాగి ఉండకుండా, అన్సేఫ్ ఏరియా, ఇన్సెక్యూరిటీ, వల్నరబిలిటీ అంటే చాలా బలహీనమైనటువంటి స్థితి, ఫాల్, స్టంబల్ అంటే తడపడటం. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద జ్యువెలరీ వాజ్ కెప్ట్ సేఫ్లీ ఇన్సైడ్ ద బ్యాంక్ వాల్ట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ వెలాసిటీ. వెలాసిటీ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ మనందరికీ తెలిసింది, చిన్నప్పటి నుంచి ఫిజిక్స్లో నేర్చుకుంటున్నాం, వేగం లేదా ఒక దిశతో కూడినటువంటి వేగం. సో స్పీడ్ ఇన్ ఎ పర్టిక్యులర్ డైరెక్షన్. సినోనిమ్స్, స్పీడ్, ర్యాపిడిటీ, స్విఫ్ట్నెస్, పేస్, యాక్సెలరేషన్ అండ్ మొమెంటమ్. యాంటనిమ్స్, స్లోనెస్, డిలే, స్టాగ్నేషన్, ఎక్కడిదక్కడ ఉండిపోవడం, డిసెలరేషన్, యాక్సెలరేషన్కి ఆపోజిట్ డిసెలరేషన్, స్టిల్నెస్, ఇన్యాక్టివిటీ. So the car moved with great velocity on the highway is the example sentence. Next word is venal. Venal acts as an adjective which means లంచాలు తీసుకునేవారు అంటే అవినీతి పరులు రిప్రజెంట్ చేయడానికి వాడేటువంటి వర్డ్ అనమాట. which means open to bribery or corruption or willing to do
డిస్ఆనెస్ట్ థింగ్స్ ఫర్ మనీ కోసం అటువంటి అవినీతి పనులు చేయడం అనమాట. ఓకే, దీనికి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే కరప్ట్, బ్రైబబుల్, డిస్ఆనెస్ట్, మెర్సినరీ, అలాగే క్రూడ్, అన్ఎథికల్. యాంటనిమ్స్ ఆనెస్ట్, ఇన్కరప్టబుల్, ఎథికల్, వర్చుయస్ అన్న కూడా మంచి భావంతో కలిగి ఉన్నవాళ్ళు. అప్రైట్, ప్రిన్సిపల్డ్ అంటే పద్ధతిగా ఒక ప్రిన్సిపల్స్తో కూడినటువంటి వాళ్ళు, నైతిక విలువలతో కలిగి ఉండినటువంటి వాళ్ళని మనము ఈ వేనల్కి ఆపోజిట్గా వాడతాం అనమాట వర్డ్స్ని. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ద ఆఫీసర్ వాజ్ పనిష్డ్ ఫర్ హిస్ వీనల్ యాక్టివిటీస్. వెనరబుల్, ఓకే, ఇట్స్ నాట్ వల్నరబుల్, ఇట్స్ వెనరబుల్. ఇట్స్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ వెనరబుల్ అంటే గౌరవప్రదాయమైనది లేదా పూజమైనది, రెస్పెక్ట్ఫుల్. సో డిజర్వింగ్ డీప్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ ఏజ్, విజ్డమ్ ఆర్ క్యారెక్టర్. ఓకే, హీ ఈజ్ వెనరబుల్ లీడర్ అడ్మైర్డ్ బై ఎవ్రీవన్ అంటే తన ఒక వెనరబుల్ లీడర్ అంటే అంత అద్భుతమైన, అంత రెస్పెక్ట్ఫుల్ లీడర్ అని చెప్తున్నారు. సినోనిమ్స్ రెస్పెక్టబుల్, ఆనరబుల్, ఎస్టీమ్డ్, రివర్డ్, dignified, admired. Coming to antonyms, disrespectful, dishonorable, shameful, contemptible, ignoble, unworthy. Moving on to the next word which is venerate. Venerate అనేది verb అంటే గాఢంగా గౌరవించడం లేదా పూజించడం. ఇక్కడ మనం venerable అనేది adjective గా చెప్పాము, venerate అనేది verb అన్నమాట. To respect or worship deeply. Coming to the synonyms, respect చేయడం, రివర్, ఇక్కడ కూడా మనకు వర్డ్ వచ్చింది, రివర్డ్ అని వచ్చింది. రివర్ అంటే భక్తితో గౌరవించడం, అడ్మైర్, ఆనర్, వర్షిప్ పూజించడం, ఎస్టీమ్. కమింగ్ టు యాంటనిమ్స్, డిస్రెస్పెక్ట్, డిస్పైస్, డిస్ఆనర్, మాక్, కండెమ్, ఇన్సల్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, మెనీ పీపుల్ వెనరేట్ గ్రేట్ స్పిరిచువల్ లీడర్స్ అంటే వీళ్ళంతా గొప్ప గొప్ప స్పిరిచువల్ లీడర్స్ని గౌరవిస్తారు. నెక్స్ట్ వర్డ్ ఇస్ వెంచర్. వెంచర్ ఈజ్ అ వెల్ నోన్ వర్డ్ ఫర్ అస్. ఏదైనా ఒక బిజినెస్ని, ఏదైనా ఎస్పెషల్లీ మనం ఇది కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఎక్కువ వింటూ ఉంటాం, లేదా అంటే ఏదైనా బిజినెస్ స్టార్టప్స్లో వింటూ ఉంటాం. టాక్ అబౌట్ యువర్ వెంచర్, స్టార్టింగ్ ఎ వెంచర్, అది ఇది. నౌన్గా మరియు వర్బ్గా పనిచేస్తుంది. సాహస ప్రయత్నం అంటే రిస్కీ జర్నీ లేదా ఒక ప్రాజెక్ట్ లేదా ఒక బిజినెస్ ఆర్ టు డేర్ టు డూ సంథింగ్, దాన్ని వెంచర్ అంటాం. కమింగ్ టు సినోనిమ్స్, అడ్వెంచర్, ఎంటర్ప్రైజ్, అండర్టేకింగ్ లేదా ఒక అటెంప్ట్, ఒక ప్రయత్నం, రిస్క్, స్పెక్యులేషన్. యాంటనిమ్స్ అవాయిడెన్స్, సేఫ్టీ, విత్డ్రాల్, రిట్రీట్ అంటే ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం, ఇన్ యాక్షన్, కాషన్, జాగ్రత్త. కమింగ్ టు ద సెంటెన్స్, స్టార్టింగ్ ఎ న్యూ బిజినెస్ ఈజ్ ఎ బిగ్ వెంచర్, ఒక గొప్ప ప్రయత్నం, రిస్క్తో కూడినటువంటివి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వెరేషియస్. సో వెరేషియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు, ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్ ఆర్ స్పీకింగ్ ద ట్రూత్. సినోనిమ్స్ ట్రూత్ఫుల్, ఆనెస్ట్, సిన్సియర్, ట్రస్ట్వర్తీ, ఫ్రాంక్, అప్రైట్. కమింగ్ టు ద యాంటనిమ్స్, డిస్ఆనెస్ట్, ఫాల్స్, deceitful, lying, fraudulent, untruthful. Okay, so example sentence చూడండి. The witness was known to be veracious అంటే వాళ్ళు నిజం చెప్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వర్డ్ ఇస్ verbatim. సో verbatim యాక్ట్స్ యాజ్ అన్ అడ్వర్బ్, అలాగే యాడ్జెక్టివ్గా అంటే యాజ్ ఇట్ ఈజ్, యథాతథంగా లేదా అచ్చం, సేమ్, ఇమిటేట్ చేయడం, in exactly the same words. Coming to the synonyms, word for word, exactly, precisely, identically. Coming to the antonyms, paraphrased అంటే ఒకదాన్ని సమ్మరైజ్ చేయడము, altered, modified, approximate, summarize. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ప్లీజ్ కాపీ ద సెంటెన్స్ వెర్బాటిమ్ ఫ్రమ్ ద బుక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు కాపీ చేయని చెప్తున్నాను అనమాట. సెంటెన్స్ వెర్బాటిమ్ అంటే నువ్వు సెంటెన్స్ని బుక్లో ఉన్నట్టుగా నువ్వు రాయి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వెరిసిమిలిట్యూడ్. ఓకే,
వెరీ, మీరు కావాలంటే ఇలాంటి వర్డ్స్ని ఇట్లా డివైడ్ చేసుకోండి. వెరిసిమిలిట్యూడ్. సో వెరిసిమిలిట్యూడ్ ఇస్ ఎ నౌన్ విచ్ మీన్స్ అంటే రియల్గా అనిపించడం, విచ్ లుక్స్ రియల్, ద అపీరెన్స్ ఆఫ్ బీయింగ్ ట్రూ ఆర్ రియల్ అనమాట. దీనికి సినోనిమ్స్ రియలిజం, అథెంటిసిటీ, క్రెడిబిలిటీ, ప్లాజిబిలిటీ అండ్ బిలీవబిలిటీ. ఇవన్నీ కూడా నిజం అని అనిపించేవి అని చెప్పి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ద నోవెల్ గివ్స్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ వెర్సిమిలిట్యూడ్. వెర్సిమిలిట్యూడ్ అంటే మనకు ఆ నవల్ నిజంగా జరిగినట్టు ట్రూగా అనిపిస్తుంది. కమింగ్ టు ద యాంటనిమ్స్, అన్రియాలిటీ, ఫాల్స్హుడ్, ఇంప్రాబబిలిటీ, ఫ్యాంటసీ, ఫేక్నెస్, అబ్సర్డిటీ. అబ్సర్డిటీ అంటే అస్పష్టత. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వెర్షన్స్. వెర్షన్స్ యాక్ట్స్ యాజ్ అ నౌన్. వేర్వేరు రూపాలు లేదా వేర్వేరు సంచికలు అంటే డిఫరెంట్ ఫార్మ్స్ లేదా ఎడిషన్స్ ఆఫ్ సంథింగ్. సినోనిమ్స్ ఎడిషన్స్, వేరియంట్స్, ఫార్మ్స్, మోడల్స్, అడాప్టేషన్స్, రివిజన్స్. ఓకే, మార్చినటువంటి రూపాలు, సవరించినటువంటి రూపాలని కూడా మనము వెర్షన్స్ అంటాం. యాంటనిమ్స్ ఒరిజినల్ అంటే ఇంకా అందులో ఏమీ మార్పులు ఉండవు. సో స్టాండర్డ్, ప్రోటోటైప్, యూనిఫార్మిటీ, సేమ్నెస్, ఐడెంటిటీ. Coming to the example sentence, different versions of the software are available online. Next word is vertical. Vertical acts as an adjective and noun which means niluga unnatuvantiది, positioned straight up and down, perpendicular to the horizon. So synonyms upright, perpendicular, erect, standing, straight, upstanding. Coming to the antonyms, horizontal, flat, స్లాంటింగ్ అంటే కొంచెం వాలుగా ఉన్నటువంటిది, అలాగే ఇన్క్లైన్డ్ కొంచెం ఓరగా ఉన్నటువంటిది, అలాగే డయాగ్నల్. ఇవన్నీ కూడా యాంటనిమ్స్గా చెప్పచ్చు. కమింగ్ టు ద సెంటెన్స్, డ్రా అ వర్టికల్ లైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్. ఓకే, డ్రా వర్టికల్ లైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ వి. సో వి ఇస్ విచ్ మీన్స్ we can spell it as we can pronounce it as y, viey. Okay, it's not why, so it's y. పోటీ పడటం లేదా గెలవడానికి ప్రయత్నించడం. టు కంప్లీట్లీ ఈగర్లీ ఫైట్ విత్ సమ్వన్ టు అచీవ్ సంథింగ్. కాంపీట్ విత్ సంథింగ్. టు కంపీట్ ఈగర్లీ విత్ సమ్వన్, కాంపిటీషన్ అవ్వడం, పోటీ పడటం, టు అచీవ్ సంథింగ్. సినోనిమ్స్ కంపీట్, కంటెస్ట్, రైవల్, కంటెండ్, అలాగే బ్యాటిల్. యాంటనిమ్స్ సరెండర్, విత్డ్రా, స్టెప్ బ్యాక్ అవ్వడము, క్విట్, సబ్మిట్. సెవరల్ కంపెనీస్ ఆర్ వైయింగ్ ఫర్ ద కాంట్రాక్ట్. నెక్స్ట్ వర్డ్ ఈస్ విలన్. విలన్ ఇస్ ఎ నౌన్. మనందరికీ తెలిసిందే, ప్రతినాయకుడు అంటాం, దుష్టుడు అని చెప్పొచ్చు. ఎ విగ్డ్ ఆర్ ఈవిల్ పర్సన్, ఎస్పెషల్లీ ఏదైనా ఒక స్టోరీలోనో ఏదైనా ఒక మూవీలోనో ఒక రాంగ్ క్యారెక్టర్ని, బ్యాడ్ క్యారెక్టర్ని మనం ప్రతినాయకుడు, విలన్ అంటాం. సినోనిమ్స్ యాంటగానిస్ట్, క్రిమినల్, ఈవిల్ డూవర్, రోగ్, మిస్క్రియంట్, దుష్టుడు. కమింగ్ టు యాంటనిమ్స్, హీరో, ప్రోటాగానిస్ట్, సేవియర్, గుడ్ పర్సన్, ప్రొటెక్టర్ అండ్ బెనిఫాక్టర్. సో ద వర్డ్ ఈస్ ద విలన్ ట్రైడ్ టు destroy the hero's plans. Next word is villainous. So villainous is adjective. అంటే బేసిక్గా విలన్ అనేది మనము ఒక నౌన్గా చెప్పాము. విలైనస్ అనేది ఆ క్యారెక్టర్ని అంటే అడ్జెక్టివ్గా మనకి వస్తుంది. దుష్ట స్వభావం ఉన్నవాళ్ళు, చెడు భావం కలిగిన వాళ్ళు. ఎక్స్ట్రీమ్లీ విగ్డ్ ఆర్ ఇవిల్ ఇన్ నేచర్. సినోనిమ్స్ ఇవిల్, విగ్డ్, సిన్స్టర్, క్రూయల్, మాలిషియస్, అలాగే నెఫేరియస్ అంటే దుర్మార్గమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. యాంటనిమ్స్ గుడ్, వర్చువస్, కైండ్, నోబుల్, హీరోయిక్, బెనెవలెంట్. ఈ బెనెవలెంట్ అనే వర్డ్ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. బి సిరీస్ నుంచి మధ్యలో చాలాసార్లు రిపీట్ అయింది. అంటే పర్సన్ హూ డస్ గుడ్ ఫర్ అదర్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద విలేనస్ కింగ్ అప్రెస్డ్ ద పీపుల్. నెక్స్ట్ వర్డ్ ఈస్ విండికేట్. విండికేట్ అనేది వర్బ్, నిర్దోషి అని నిరూపించడం లేదా సమర్థించుకోవడం, ప్రూవ్ చేసుకోవడం, దట్ నాట్ ద ఈజ్ ఇన్నోసెంట్ అని.
టు ప్రూవ్ దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఈజ్ రైట్ లేదా జస్టిఫైడ్ ఆర్ దే ఆర్ ఇన్నోసెంట్. సినోనిమ్స్ జస్టిఫై, డిఫెండ్, ఎగ్జోనరేట్, అబ్సాల్వ్, సపోర్ట్ మద్దతు ఇవ్వడం. కమింగ్ టు ద యాంటోనిమ్స్, కండెమ్ ఖండించడం, అక్యూజ్ చేయడం వాళ్ళ మీద బ్లేమ్ చేయడం, బ్లేమ్, కన్విక్ట్, డినౌన్స్ విమర్శించడం. సో వర్డ్ ఈజ్ ద న్యూ ఎవిడెన్స్ హెల్ప్డ్, ద న్యూ ఎవిడెన్స్ హెల్ప్డ్ విండికేట్ ద అక్యూజ్డ్ మ్యాన్. అతన్ని నిర్దోషి అని నిరూపించడానికి ఎవిడెన్స్ హెల్ప్ అయింది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వయలేషన్. సో వయలేషన్ అనేది మనకి నౌన్గా వర్క్ చేస్తుంది, అంటే ఉల్లంఘించడము, నియమాన్ని అతిక్రమించడము. ద యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ ఎ లా లేదా ఒక రూల్ని కానీ ఒక అగ్రిమెంట్ని కానీ, సంథింగ్ విచ్ ఇస్ రైట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ క్రాస్ దట్, వీ హ్యావ్ నాట్ ఫాలోడ్ ఇట్. సో సినోనిమ్స్ బ్రీచ్, ఇన్ఫ్రింజ్మెంట్, అలాగే ఒఫెన్స్, ట్రాన్స్గ్రెషన్, కాంట్రవెన్షన్. ఈ ట్రాన్స్గ్రెషన్ అనే వర్డ్ కూడా మనం టీ సిరీస్లో కవర్ చేసాం. కాంట్రవెన్షన్ అంటే అతిక్రమణ, కాంట్రవెన్షన్ అంటే నియమ విరుద్ధ చర్య, డిస్ఒబీడియన్స్, ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్ కంప్లయన్స్ కట్టుబడి ఉండడం, ఒబీడియన్స్ అబ్జర్వెన్స్ పాటించడం, రెస్పెక్ట్ అడ్హెరెన్స్ కన్ఫార్మిటీ. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద కంపెనీ వాజ్ ఫైన్డ్ ఫర్ సేఫ్టీ వైలేషన్స్, అంటే సేఫ్టీ రూల్స్ని అతిక్రమించడానికి ఫైన్ వేశారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వర్చ్యూసో. Virtuoso is a noun which means అత్యంత, very proficient, నైపుణ్యం కలిగిన వన్. Person is highly skilled in music, art or any field. So virtuoso, we use this word. Synonyms expert, okay, master, genius, maestro, professional, specialist. Coming to the antonyms, amateur. Amateur అంటే అంత అనుభవం లేని వ్యక్తి, బిగినర్ అని చెప్పచ్చు, నోవిస్ అని చెప్పచ్చు, అంటే కొత్త వాళ్ళు, యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ బిగినర్ స్టేజ్. లెర్నర్, ఇన్ఎక్స్పర్ట్, అన్స్కిల్డ్ పర్సన్. ద సెంటెన్స్ ఈజ్ హీఈస్ ఎ వర్చుయోసో వయోలిన్ ప్లేయర్, అంత హైలీ స్కిల్డ్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు ద వయోలిన్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ విజిబుల్. విజిబుల్ అనేది అడ్జెక్టివ్ విచ్ మీన్స్ కనిపించేది లేదా మనకు స్పష్టంగా కనిపించేది, గమనించగలిగేది. ఏబుల్ టు బి సీన్ ఆర్ ఇట్ ఈస్ నోటీసబుల్, కళ్ళకు కనిపించగలిగేది, గ్రహించగలిగేది. సినోనిమ్స్ నోటీసబుల్, అబ్జర్వబుల్, అపారెంట్, క్లియర్, ఎవిడెంట్, పెర్సెప్టిబుల్, గుర్తించగలిగేది. యాంటోనిమ్స్ ఇన్విజిబుల్, హిడెన్, అబ్స్క్యూర్, అస్పష్టత, కన్సీల్డ్, మరుగున పడి ఉండడం, కవర్ అయిపోయి ఉండడం, అన్సీన్, ఇండిస్టింక్ట్, స్పష్టంగా లేనిది. ద మౌంటైన్స్ వర్ క్లియర్లీ విజిబుల్ ఫ్రమ్ ద హోటల్, ఇట్స్ వెరీ క్లియర్. వొకేషన్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వొకేషన్ విచ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ ఒక వృత్తి లేదా ఒక జీవనోపాధి అని చెప్పచ్చు అనమాట, లైవ్లీహుడ్. సో ఏ పర్సన్స్ ప్రొఫెషన్ లేదా ఒక కెరియర్ లేదా ఆ ఒక పర్టిక్యులర్ వర్క్ అనేది తన యొక్క జీవనోపాధి అని చెప్పడానికి ఈ పదం వొకేషన్ అనేది వాడతాం. సినోనిమ్స్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, కెరీర్, కాలింగ్ లేదా ఎంప్లాయ్మెంట్. అండ్ యాంటోనిమ్స్ అన్ఎంప్లాయ్మెంట్, ఎవొకేషన్, ఐడిల్నెస్, లీజర్, జాబ్లెస్నెస్, ఇన్యాక్టివిటీ, ఏ పని చేయకుండా ఉండడం. దీనికి సెంటెన్స్, టీచింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ జాబ్ బట్ ఎ వొకేషన్ ఫర్ హర్, అంటే తన ఒక జీవనోపాధి అని చెప్తున్నాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వోగ్. వోగ్ అనేది నౌన్ విచ్ మీన్స్ విచ్ ఈజ్ ఇన్ కాంటెంపరీ, ప్రాచుర్యంలో ఉంది అంటే ట్రెండింగ్లో ఉందని చెప్తాం కదా, ఆ విధంగా ఇది నౌన్. సంథింగ్ పాపులర్ ఆర్ ఫ్యాషనబుల్ ఎట్ ఎ పర్టిక్యులర్ టైం, ఒక పర్టిక్యులర్ టైంలో అది ఫ్యాషన్ ఆన్ గోయింగ్లో ఉంది అని చెప్పచ్చు. సినోనిమ్స్ ఫ్యాషన్, ట్రెండ్, పాపులారిటీ, క్రేజ్, స్టైల్, రేజ్, అంటే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. ట్రెడిషనల్ క్లోత్స్ ఆర్ బ్యాక్ ఇన్ వోగ్, అంటే ట్రెడిషనల్ క్లోత్స్ తిరిగి మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. యాంటోనిమ్స్ అన్ఫ్యాషనబుల్, అవుట్డేటెడ్, ఓల్డ్ ఫ్యాషన్డ్, అన్పాపులర్, ఒబ్సెలేట్ అంటే వాడుకలో లేనిది, అన్ట్రెండీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వాయిడ్. వాయిడ్ అనేది నౌన్గా, అడ్జెక్టివ్గా మరియు వర్బ్గా పనిచేస్తుంది, అంటే ఖాళీ అని, ఓకే, లేదా అది మనకి చెల్లనిది అని.
లేదంటే దాన్ని రద్దు చేయడం, అంటే చెల్లదు అని చెప్పడం. ఓకే, సో ఎంటీ స్పేస్ లేదా హ్యావింగ్ నో లీగల్ ఫోర్స్ లేదా టు క్యాన్సిల్ ఆర్ టు మేక్ ఇట్ ఇన్వాలిడ్. సినోనిమ్స్ చూస్తే ఎంటీ, వేకెంట్, నల్, ఇన్వాలిడ్, క్యాన్సిల్ చేయడం, అబాలిష్ చేయడం, రద్దు చేయడం. యాంటనిమ్స్ అంటే ఫిల్డ్, ఆక్యుపైడ్, వ్యాలిడ్, ఎఫెక్టివ్, యాక్టివ్, కన్ఫర్మ్. సో దీనికి సంబంధించినటువంటి సెంటెన్స్, ద అగ్రిమెంట్ వాజ్ డిక్లేర్డ్ వాయిడ్ బై ద కోర్ట్, అది చెల్లదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వాల్యూమినస్. సో వాల్యూమినస్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, అంటే చాలా అత్యధికమైనటువంటిది, భారీ క్వాంటిటీలో. వాల్యూమ్ అంటేనే దెర్ ఈజ్ సమ్ వెయిటేజ్ ఫర్ ఇట్. సో భారీ పరిమాణంలో ఉన్నటువంటి లేదా విస్తారమైనది అని చెప్పొచ్చు. వెరీ లార్జ్ ఇన్ సైజ్, వాల్యూమ్ ఆర్ క్వాంటిటీ. దీనికి సంబంధించినటువంటి సినోనిమ్స్ బల్కీ, మ్యాసివ్, ఎక్స్టెన్సివ్, స్పేషియస్, హ్యూజ్, అబండెంట్. అబండెంట్ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడం అనమాట. కమింగ్ టు ద యాంటనిమ్స్, విచ్ ఈస్ వెరీ స్మాల్, సో దెర్ ఈస్ నో వాల్యూమ్, దెర్ ఇస్ నో వెయిటేజ్. స్మాల్, కంపాక్ట్, టైనీ, లిమిటెడ్, నారో, స్కేర్స్. స్కేర్స్ అంటే తక్కువగా ఉండడం. సో ద వర్డ్ ఈజ్ ద లైబ్రరీ కంటైన్స్ వాల్యూమినస్ రికార్డ్స్ ఆఫ్ హిస్టరీ. అంత ఎక్కువ పరిమాణంలో హిస్టరీ పుస్తకాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వేజ్. సో వి సిరీస్కి సంబంధించిన వర్డ్స్ కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు మనము డబ్ల్యూ అండ్ అలాగే ఎక్స్, వైకి సంబంధించి అసలు వర్డ్స్ ఏం పెద్దగా లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ సినోనిమ్స్ రిపీట్ అయినవి. జెడ్ అక్షరంతో కూడా ఏమీ పెద్దగా లేవు. సో ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్వి రిపీట్ అయినవి అది మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో కంప్లీట్ చేస్తాం. వేజ్ ఈజ్ నౌన్ అండ్ వర్బ్. అంటే వేజ్ అంటే వేతనం లేదా కొనసాగించడం లేదా నిర్వహించడం. పేమెంట్ గివెన్ ఫర్ వర్క్ ఆర్ టు క్యారీ ఆన్ ఆర్ టు కండక్ట్. సినోనిమ్స్ సాలరీ, పే, ఇన్కమ్, ఎర్నింగ్స్, రెమ్యునరేషన్ పారితోషికం, కాంపెన్సేషన్, కండక్ట్, లాంచ్ చేయడం, దాన్ని వేజ్ అంటాం. యాంటనిమ్స్ అన్ఎంప్లాయ్మెంట్, లాస్, డెప్ట్, సీజ్, అబాండన్ వెలివేయడం. వర్కర్స్ డిమాండెడ్ హయ్యర్ వేజెస్ ఫ్రమ్ ద కంపెనీ ఇస్ ద వర్డ్ ఫర్ ఇట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వేజర్. సో వేజ్కి వేజర్కి దర్ ఇస్ అ డిఫరెన్స్. వేజర్ అంటే నౌన్, ఇది నౌన్గా మరియు వర్బ్గా పనిచేస్తుంది, విచ్ మీన్స్ పందెం కాయటం, అంటే టు బెట్ ఆర్ ద యాక్ట్ ఆఫ్ బెట్టింగ్ సంథింగ్ ఆన్ అన్ అన్సర్టెన్, అంటే వస్తుందో రాదో తెలియనటువంటి వాటి మీద పెట్టేటువంటి బెట్ అనమాట. దీనికి సినోనిమ్స్ బెట్, గ్యాంబుల్ జూదం ఆడటం, స్టేక్ అంటే టు రిస్క్లో పెట్టడం, రిస్క్, స్పెక్యులేషన్, అలాగే ఛాలెంజ్. కమింగ్ టు ద యాంటనిమ్స్, సర్టెనిటీ అంటే స్పష్టత, నిశ్చయత అనేది ఉంది, సెక్యూరిటీ, గ్యారంటీ, అష్యూరెన్స్, ప్రొటెక్షన్. The sentence is he placed a wager on the cricket match. Next word is wallow. Wallow means it's a verb which means బురదలో పొరలడం లేదా ఒక భావనలో మనం లీనం అయిపోవడం, మునిగిపోవడం. టు రోల్ అబౌట్ లేదా ఆర్ లై ఇన్ మడ్ లేదంటే వాటర్, ఆర్ టు ఇన్వాల్వ్ లేదా ఇండల్జ్ ఎక్సెసివ్లీ ఇన్ అన్ ఎమోషన్ ఆర్ ఎనీ యాక్టివిటీ. సినోనిమ్స్ రోల్, స్ప్లాష్ లేదా ఇండల్జ్, రివెల్ అంటే ఆనందంతో మైమర్చిపోవడం, మునిగిపోయి ఉండడం, దాన్ని వాలో అంటాం. లింగర్ అండ్ ఇమర్స్. కమింగ్ టు ద యాంటనిమ్స్, అవాయిడ్ చేయడం, రిస్ట్రెయిన్, రైజ్, కంట్రోల్, డిసిప్లిన్. అంతా కాకుండా వీఆర్ లైక్ తగ్గి ఉండడం లేదా స్టెబుల్గా ఉండడం లేదా అంత ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం. విత్డ్రా. సో బఫెలోస్ లవ్ టు వాలో ఇన్ ద మడీ వాటర్. వాటికి అందులో మునిగి తేలడం అనేది ఇష్టం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వాండర్. వాండర్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ఎటువంటి లక్ష్యం అనేది లేకుండా తిరగడం. మనకు ఆల్రెడీ ఫస్ట్ వర్డ్స్లో వచ్చింది వాండరింగ్. టు మూవ్ అరౌండ్ వితౌట్ ఫిక్స్డ్ డైరెక్షన్ ఆర్ పర్పస్ అంటే ర్యాండమ్గా గాలి తిరుగులు తిరగడం. సినోనిమ్స్ రోమ్, ర్యాంబుల్, స్ట్రోల్ నెమ్మదిగా తిరగడం, డ్రిఫ్ట్ ఒక దిశ అనేది లేకుండా తిరగడం, మ్యాండర్, ఓకే, స్ట్రే. కమింగ్ టు ద యాంటనిమ్స్, స్టే. దిస్ ఇస్ నాట్ స్ట్రే అండ్ స్టే, రెండింటికి డిఫరెన్స్ ఉంది. స్టే అంటే నిలవడం ఒక దగ్గర, రిమైన్, సెటిల్ స్థిరపడటం, ఫోకస్, డైరెక్ట్, స్టెబిలైజ్.
దీనికి సంబంధించినటువంటి వర్డ్ ద చిల్డ్రన్ వాండర్డ్ అరౌండ్ ద పార్క్ హ్యాపీలీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వాస్ట్రల్. సో వాస్ట్రల్ అనేది నౌన్, అంటే డబ్బుని లేదా ఒక సమయాన్ని వృధా చేసేటువంటి వ్యక్తిని మనం వాస్ట్రల్ అంటాము. ఎ పర్సన్ హూ వేస్ట్ మనీ, టైమ్ ఆర్ రిసోర్సెస్ ఇర్రెస్పాన్సిబిలిటీ. సినోనిమ్స్ చూడండి, స్పెండ్ థ్రిఫ్ట్, ఐడ్లర్, ప్రాడిగల్, వేస్టర్, డ్రంకార్డ్ అంటే అతిగా ఖర్చు చేసే వ్యక్తి, లే అబౌట్ అంటే పని లేకుండా తిరిగే వ్యక్తి. కమింగ్ టు ద యాంటనిమ్స్ అగైన్, హూ పర్సన్స్ హూ వేస్ట్ చేసేవాడికి ఆపోజిట్ సేవ్ చేసేవాడు. సేవర్, ఎకనామికల్ పర్సన్, హార్డ్ వర్కర్, రెస్పాన్సిబుల్ పర్సన్, థ్రిఫ్టీ పర్సన్, ఎఫిషియంట్ పర్సన్. దీనికి సంబంధించినటువంటి సెంటెన్స్, హీ బికేమ్ ఏ వేస్ట్రల్ ఆఫ్టర్ ఇన్హెరిటింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. అంటే అతను చాలా మనీ అనేది ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత దాన్ని బాగా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఖర్చు పెట్టేశాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వెల్త్. వెల్త్ మీన్స్ నౌన్ విచ్ మీన్స్ సంపద లేదా ఐశ్వర్యం. ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ, ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ పొసిషన్స్. మన వెల్త్ అంటే సంపద, మనకు తెలిసిందే. సినోనిమ్స్ ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్, ఎఫ్లూయెన్స్ ధనిక స్థితి, అబండెన్స్ ట్రెజర్. కమింగ్ టు ద యాంటనిమ్స్, ఆబ్వియస్లీ వెల్త్కి యాంటనిమ్స్ పూర్. సో పోవర్టీ, నీడీనెస్, స్కేర్సిటీ, డిప్రివేషన్, బ్యాంక్రప్సీ, అలాగే డెస్టిట్యూషన్, ఎవరూ లేనిటువంటి స్థితిలో, చాలా దీనమైన స్థితిలో ఉండడం. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి వర్డ్ హార్డ్ వర్క్ కెన్ లీడ్ టు వెల్త్ అండ్ సక్సెస్. వెల్దీ అగైన్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్, ధనికమైనటువంటి సంపన్నమైనటువంటి వారు. హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, ప్రాపర్టీ అండ్ అగైన్ రిచెస్, సేమ్ మనకి వర్డ్స్ రిపీట్ అవుతాయి. ఎఫ్లూయెంట్, ప్రాస్పరస్, వెల్ ఆఫ్ ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళని వెల్ ఆఫ్ అంటాము. లోడెడ్, ఒప్యులెంట్ అన్నా కూడా ఐశ్వర్యవంతులు. కమింగ్ టు ద యాంటనిమ్స్, పూర్, నీడీ, డెస్టిట్యూట్, ఇంపోవరిష్డ్, బ్రోక్, పెనీలెస్ డబ్బులు లేనటువంటి వాళ్ళు. షీ బిలాంగ్స్ టు ఎ వెల్దీ ఫ్యామిలీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వెల్టర్. వెల్టర్ అనేది నౌన్గా అండ్ ఆల్సో వర్బ్గా పనిచేస్తుంది. ఇట్స్ కన్ఫ్యూజ్డ్ స్టేట్, గందరగోళమైనటువంటి స్థితి, అల్లకల్లోలంగా ఉండేటువంటి స్థితి. ఏ కన్ఫ్యూజ్డ్ మాస్ ఆర్ డిజార్డర్, లేదా టు రోల్ ఆర్ మూవ్ ఇన్ కన్ఫ్యూజన్, బేసిక్గా అయోమయమైనటువంటి స్థితి అని చెప్పొచ్చు. సినోనిమ్స్ కేయోస్. సో కేయోస్ అల్లకల్లోలం, కన్ఫ్యూజన్, డిజార్డర్, మెస్, టర్మాయిల్ కలత, జంబుల్ గజిబిజిగా ఉండడం. యాంటనిమ్స్ ఆర్డర్, ఒక ప్రాపర్గా ఉండడం, ఒక పద్ధతిగా ఉండడం. అరేంజ్మెంట్, ఆర్గనైజేషన్, హార్మనీ, కామ్నెస్, సిస్టమ్. దీనికి సంబంధించినటువంటి సెంటెన్స్, ద పేపర్స్ లే ఇన్ ఏ వెల్టర్ అక్రాస్ ద టేబుల్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వైన్. వైన్ acts as a, we should pronounce it as a win. వర్బ్ కానీ నౌన్గా కానీ పనిచేస్తుంది. ఏడుస్తూ కంప్లైంట్ చేయడం చిన్నపిల్లలు చేసేది ఎక్కువ. టు కంప్లైన్ ఇన్ ఎ వీక్, అనాయింగ్ ఆర్ క్రైయింగ్ టోన్. సినోనిమ్స్ కంప్లైన్, గ్రంబుల్, గ్రౌస్, క్రై, లేమెంట్ దుఃఖంగా బాధని వ్యక్తం చేయడం అన్నమాట. కమింగ్ టు ద యాంటనిమ్స్, ప్రైజ్, కాంప్లిమెంట్, రీజాయిస్ సంతోషంగా ఉండడము, చీర్ చేయడము, అప్రిషియేట్ చేయడం. స్టాప్ వీనింగ్ అబౌట్ స్మాల్ ప్రాబ్లమ్స్. దిస్ ఇస్ ద సెంటెన్స్. నెక్స్ట్ వర్డ్ ఇస్ వినీ. సో వినీ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ ఆర్ నౌన్. అంటే గుర్రం అరిచే అరుపుని మనం విన్నింగ్ అంటాము. ఏ హై పిచ్డ్ సౌండ్ మేడ్ బై ఎ హార్స్, లేదా మనం గుర్రంలాగా ఏమైనా సౌండ్ చేస్తే దాన్ని విన్నీ అంటాం. సినోనిమ్స్ నీ గుర్రం అరవడం, నిక్కర్ లేదా గుర్రం మృదువుగా చేసేటువంటి శబ్దాన్ని నిక్కర్ అంటాం, లేదా విక్కర్ అని కూడా అంటాము. స్నాట్, క్రై. కమింగ్ టు యాంటనిమ్స్, సైలెన్స్, క్వైట్నెస్, స్టిల్నెస్, హష్, కామ్నెస్ నిశ్శబ్దంగా ఉండడం. సో బేసికల్గా ఇంత కాంప్లికేటెడ్ వర్డ్స్ రావు, బట్ ఇవి అప్పుడప్పుడు వచ్చినవి కాబట్టి మనం ఇవి లిస్ట్లో తీసుకున్నాం. సెంటెన్స్, ద హార్స్ whinnied loudly in the stable. Next word is will. We cannot say will. ఇది ఆర్ అనేది కొంచెం సైలెంట్ అయిపోతుంది. వర్బ్
మరియు నౌన్గా పనిచేస్తుంది. సో వేగంగా తిరగడం, చక్రం లాగా తిరగడం అనమాట. సో టు స్పిన్ ఆర్ మూవ్ అరౌండ్ ర్యాపిడ్లీ, ఏ ర్యాపిడ్ స్పిన్నింగ్ మూమెంట్. సో సినోనిమ్స్: స్పిన్, ట్విల్, రొటేట్, స్విర్ల్, రివాల్వ్, విల్ వైండ్, సుడిగాలి లాంటి చలనం అనమాట, అలా మూవ్ అవ్వడం రౌండ్గా. యాంటనిమ్స్ చూడండి: స్టాండ్ స్టిల్, అలాగే స్టాప్, స్టెబిలైజ్ స్థిరంగా ఉండడము, రెస్ట్ చేయడము, హాల్ట్ ఎక్కడైనా ఆగడము, రిమైన్ ఫిక్స్డ్ ఒక దగ్గర ఉండడం. ద డాన్సర్ విల్డ్ గ్రేస్ఫుల్లీ ఆన్ ద స్టేజ్, అంత బాగా తిరిగిందనమాట చక్రం లాగా. నెక్స్ట్ వర్డ్ ఈజ్ విస్పర్. వర్బ్గా మరియు నౌన్గా పనిచేస్తుంది, అంటే స్లోగా మాట్లాడడం, మెల్లగా గుసగుసలాడుతూ మాట్లాడడం, దాన్ని విస్పరింగ్ అంటాం. టు స్పీక్ వెరీ సాఫ్ట్లీ ఆర్ క్వైట్లీ. సినోనిమ్స్: మర్మర్, మటర్, హష్. సాఫ్ట్ స్పీచ్, కన్ఫైడ్ రహస్యంగా చెప్పడం లేదా బ్రీత్ సాఫ్ట్లీ, దీన్ని విస్పర్ అంటాం. యాంటనిమ్స్ చూస్తే షౌట్, యెల్, స్క్రీమ్ అరవడం, అనౌన్స్, రోర్, స్పీక్ లౌడ్లీ. ఓకే, సో షీ విస్పర్డ్ ద సీక్రెట్ ఇన్ టు మై ఇయర్. తను చాలా నెమ్మదిగా ఆ సీక్రెట్ని నా చెవులో చెప్పింది అంటున్నాను. నెక్స్ట్ వర్డ్ ఈజ్ విస్ట్ఫుల్, విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, అంటే ఒక చాలా నాస్టాలజిక్ అంటాం కదా, మన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు కలిగినటువంటి బాధ లేకపోతే ఆ క్రేవింగ్ని. హ్యావింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ మిక్స్డ్ విత్ లాంగింగ్ ఆర్ నాస్టాలజియా. సో సినోనిమ్స్: నాస్టాలజిక్, లాంగింగ్, మెలాంకోలిక్, యర్నింగ్ అంటే ఆతృతతో ఉండేటువంటి కోరిక, దట్ సెంటిమెంటల్, మౌన్ఫుల్. కమింగ్ టు యాంటనిమ్స్: చీర్ఫుల్, హ్యాపీ, కంటెంట్, జాయ్ఫుల్, satisfied, carefree. Okay, what is the sentence? He felt wistful about his childhood days, అంటే అవన్నీ తలుచుకొని చాలా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనేది, మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట, మిక్స్డ్ విత్ గుర్తొచ్చి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి బాధపడుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ విత్డ్రా. విత్డ్రా యాక్ట్స్ యాజ్ అ వర్బ్, వెనక్కి తీసుకోవడము ప్లస్ లేదా ఏమైనా డబ్బులు బయటికి తీయడం అంటాం కదా, అది. తప్పుకోవడము, టు టేక్ బ్యాక్ ఆర్ టు రిమూవ్ ఆర్ మూవ్ అవే ఫ్రమ్ సంథింగ్. సినోనిమ్స్: రిట్రీట్, రిమూవ్, పుల్ బ్యాక్, రిజైన్, రివోక్, క్యాన్సిల్. యాంటనిమ్స్: అడ్వాన్స్ అంటే ముందుకు వెళ్ళడం, ఇది కొనసాగించడం, ఆగిపోవడానికి లేదా మధ్యలో ఆపేయడానికి ఆపోజిట్ కొనసాగించడం. అడ్వాన్స్, కంటిన్యూ, ప్రొసీడ్, డిపాజిట్. విత్డ్రాకి ఆపోజిట్ ఆబ్వియస్లీ మన బ్యాంక్ టర్మ్స్లో డిపాజిట్. ఆఫర్, పార్టిసిపేట్ పాల్గొనడం. హీ డిసైడెడ్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ద బ్యాంక్. దిస్ ఇస్ ద సెంటెన్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వాబుల్. వాబుల్ అనేది వర్బ్గా, అగైన్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ ఆల్సో, అంటే తడబడటం, తూలడం లేదా అటు ఇటు అస్థిరంగా ఉండటం. టు మూవ్ అన్స్టడీలీ ఫ్రమ్ సైడ్ టు సైడ్, ఇలా వాబుల్ అవ్వడం, అండ్ అన్స్టడీ మూమెంట్. సినోనిమ్స్: షేక్ అవ్వడం, స్వే ఊగడం, స్టాగర్ తడబడటం, ఈవెన్ స్టంబల్ కూడా వస్తుంది. టాటర్ అస్థిరంగా నడవడము. వేవర్. కమింగ్ టు ద యాంటనిమ్స్: స్టడీ స్థిరంగా ఉండడం, స్టెబిలైజ్, నెక్స్ట్ బ్యాలెన్స్, ఫర్మ్నెస్, స్టిల్నెస్, స్టిఫెన్ గట్టిగా ఉండడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్: హీ వాబుల్డ్ వైల్ లెర్నింగ్ టు రైడ్ అ బైసికిల్, అంటే అతను బైసికిల్ నడిపేటప్పుడు తడబడ్డాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వోకప్. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ అండి. నిద్ర లేచాడు లేదా మేల్కొన్నాడు అని చెప్పడం అనమాట. స్టాప్డ్ స్లీపింగ్ అండ్ బికేమ్ కాన్షియస్. సినోనిమ్స్: ఎవోక్ లేవడం, గాట్ అప్ వెంటనే మేల్కొనడం, అరౌజ్డ్ మేల్కొని ఉంచడం, స్టిర్డ్ రౌజ్డ్ లేపబడటం. కమింగ్ టు ద యాంటనిమ్స్: స్లెప్ట్, డోజ్డ్ అంటే కైండ్ ఆఫ్ మత్తులో, నిద్ర మత్తులో ఉండడం. నాప్డ్, స్లంబర్డ్, రెస్టెడ్, ఫెల్ అస్లీప్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వోకప్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సెంటెన్స్: ఐ వోకప్ ఎర్లీ దిస్ మార్నింగ్ టు స్టడీ.
ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఓర్న్. ఓర్న్ అంటే చాలా కాలం వేసుకొని వదిలేయడం, పాడైపోవడం, ధరించినటువంటిది. అడ్జెక్టివ్గా వర్బ్గా పనిచేస్తుంది. డ్యామేజ్డ్ ఆర్ వీకెండ్ బికాస్ ఆఫ్ లాంగ్ యూస్, ఎక్కువ కాలం వాడటం వల్ల పాడిపోయింది. ఆల్సో దీన్ని యూజ్డ్ క్లోత్స్ అనో పుట్ ఆన్ క్లోత్స్ అనో అంటాం. సినోనిమ్స్, అది క్లోత్స్ అనే కాదండి, ఏదైనా సరే. సినోనిమ్స్ యూజ్డ్, డ్యామేజ్డ్, tattered, shabby, faded, exhausted. Antonyms new, fresh, unused, strong, pristine అంటే చాలా శుభ్రంగా కొత్తగా ఉన్నది. హిస్ షూస్ వేర్ ఓల్డ్ అండ్ వోర్న్, వేసుకొని పాడైపోయినాయి, వేసుకొని వదిలేశాడు, వాడేసినవి మరియు పాడైపోయినాయి. వర్త్. వర్త్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ అడ్జెక్టివ్, విచ్ మీన్స్ విలువ లేదా ఉపయోగకరమైనటువంటిది. ద వాల్యూ ఆర్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ సంథింగ్. సినోనిమ్స్ వాల్యూ, ఇంపార్టెన్స్, ఇది వర్తా కాదా అని అంటాం కదా, సో మెరిట్, యూస్ఫుల్నెస్, బెనిఫిట్, సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత. కమింగ్ టు యాంటనిమ్స్, వర్త్లెస్నెస్, నో వాల్యూ, యూజ్లెస్నెస్, insignificance which is not important, valuelessness, triviality. Trivial అనే వర్డ్ we have seen many times in our entire synonyms and antonyms series. trivial అంటే వెరీ చాలా తక్కువ ఇంపార్టెన్స్ కలిగినటువంటిది. inferiority. This book is worth reading is a sentence. Next word is wraith. So wraith acts as a noun, విచ్ మీన్స్ ఒక భూతం లాంటి రూపం అని చెప్పచ్చు, ఒక నీడ లాంటిది. ఎ గోస్ట్ లైక్ ఇమేజ్ ఆర్ స్పిరిట్, లేదా ఒక ఫెయింట్ షాడోయి అపియరెన్స్. సినోనిమ్స్ ఘోస్ట్, స్పిరిట్, ఫ్యాంటమ్, స్పెక్టర్, ప్రేతాత్మ అని చెప్పచ్చు. అపారిషన్ అంటే సడన్గా ఒక ఆత్మ రూపంలో కనిపించింది అని అపారిషన్. షేడ్, ఒక షేడ్ లాగా కనిపించింది, వ్రైత్ అంటాం అనమాట. యాంటనిమ్స్ రియాలిటీ, విచ్ ఇస్ మనకు ఆ కల్పన కాకుండా రియాలిటీ. రియాలిటీ, హ్యూమన్, సబ్స్టాన్స్, ఫిజికల్ బీయింగ్, కార్పొరియల్ ఫామ్ అంటే శరీర రూపం, యాక్చుయాలిటీ. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద ఓల్డ్ క్యాసిల్ వాజ్ సెడ్ టు బి హాంటెడ్ బై ఏ వ్రైత్ అంటే ఒక రూపంతో అక్కడ హాంటెడ్ ప్లేస్లో ఉంది అని చెప్తున్నాను. వ్రీక్. వ్రీక్ అనేది వర్బ్ విచ్ మీన్స్ చాలా ఎక్కువగా నష్టం కలిగించేది, విధ్వంసం సృష్టించడం అనమాట. కాజ్ ఆర్ ఇన్ఫ్లిక్ట్ గ్రేట్ డ్యామేజ్, హార్మ్ ఆర్ సంథింగ్. సినోనిమ్స్ కాజ్, ఇన్ఫ్లిక్ట్, బ్రింగ్ అబౌట్, అన్లీష్, డివాస్టేట్, నాశనం చేయడము. ఓకే, సో కమింగ్ టు ద యాంటనిమ్స్, ప్రివెంట్, నివారించడం, ప్రొటెక్ట్, ప్రిజర్వ్ చేయడము, రిపేర్, రీస్టోర్, పునరుద్ధరించడము. కమింగ్ టు ద సెంటెన్స్, యాంగర్ కెన్ wreak damage to relationships. Next word is wrench. Which acts as a noun and verb, which means బలంగా మెలిపెట్టడం లేదా లాగడం. A tool used for gripping or turning objects. లేదా వ్రెంచ్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగే పట్టుకొని తిప్పే విధానాన్ని దానికి మనం వ్రెంచ్ అనే, ఆ టూల్ని కూడా మనం వ్రెంచ్ అంటాం. సడన్లీ ట్విస్ట్ విత్ ఫోర్స్. సినోనిమ్స్ చూడండి, స్పానర్ అంటాము, టూల్ అంటాము, గ్రిప్ టూల్ అంటాము, అడ్జస్టబుల్ స్పానర్, రకరకాల నేమ్స్, ట్విస్ట్, డిస్టార్ట్, వంకర్ చేయటము. యాంటనిమ్స్ రిలీజ్, లూజన్ జెంట్లీ, స్ట్రెయిటన్, స్టెబిలైజ్, పుష్ సాఫ్ట్లీ, ఈజ్. The word is, he used a wrench to fix the pipe. Sorry. Next word is vry. Adjective గా పనిచేస్తుంది, అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్కాస్టిక్గా, వ్యంగ్యభరితమైనటువంటిది లేదా ఒక వంకర చిరునవ్వుతో ఉన్నటువంటి అని చెప్పచ్చు. అంటే యూజింగ్ డ్రై ఆర్ మాకింగ్ హ్యూమర్, బేసిక్గా ఎగతాళి చేయడం. స్లైట్లీ ట్విస్టెడ్ ఇన్ ఎక్స్ప్రెషన్. సినోనిమ్స్ చూస్తే సర్కాస్టిక్, మాకింగ్, హ్యూమరస్, హాస్యభరితమైనటువంటి. యాంటనిమ్స్ సిన్సియర్, సీరియస్, స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్లెజెంట్, cheerful. The sentence is, he gave a
వై స్మైల్ ఆఫ్టర్ హియరింగ్ ద జోక్. వై స్మైల్ అంటే ఒక ఒక ఇష్టం, ఒక సర్కాస్టిక్గా, వంకరగా. సో డబ్ల్యూతో అయిపోయినాయి. ఎక్స్తో మనకి ఎక్కువగా వర్డ్స్ ఏమీ లేవు రిపీటెడ్వి. సో కమింగ్ టు వై అండ్ జీ. యార్డ్ స్టిక్ అనేది నౌన్ విచ్ మీన్స్ కొలమానం. ఓకే, ప్రమాణం విచ్ మీన్స్ స్టాండర్డ్ ఆర్ మెజర్ యూజ్ ఫర్ కంపారిజన్ ఆర్ జడ్జ్మెంట్. యార్డ్ స్టిక్ అంటాము దీన్ని. సినోనిమ్స్ బెంచ్ మార్క్, ఇది ఒక కొలమానం అని చెప్పచ్చు, స్టాండర్డ్ అని చెప్పచ్చు, బెంచ్ మార్క్ అని, క్రైటీరియన్ అని, మెజర్, గేజ్, అంచనా కొలమాన, అంచనా వేసేటువంటి ఒక పారామీటర్ దట్ ఈస్ యూజ్ టు మెజర్. యాంటనిమ్స్ irregularity, disorder, inconsistency. అంటే there is no certain benchmark for it, there is no certain mark or measure for it. It can be anything more or less. Randomness, uncertainty, deviation. Coming to the sentence, marks are often used as yardstick of పర్ఫార్మెన్స్. మార్క్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి? పర్ఫార్మెన్స్ని రివ్యూ చేయడానికి ఒక బెంచ్ మార్క్లో ఉపయోగపడతాయి, ఒక మెజర్గా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ యర్న్. యర్న్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ చాలా హ్యావింగ్ దట్ బలమైనటువంటి కోరిక, తీవ్రంగా కోరుకోవడం లేదా ఆతృతగా ఆశపడటం. టు డిజైర్ సంథింగ్ స్ట్రాంగ్లీ ఆర్ టు లాంగ్ ఫర్ డీప్లీ. సినోనిమ్స్ లాంగ్, క్రేవ్, డిజైర్, ఆస్పైర్, విష్. బలంగా కోరుకోవడం, ఆశపడటం యర్న్ అనేది. సో యర్న్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డిస్లైక్, రిజెక్ట్. డిస్లైక్, రిజెక్ట్ అసహించుకోవడం, కోరుకోకుండా ఉండడం, పట్టించుకోకుండా అవాయిడ్ చేయడం, హేట్ చేయడం. సో ద వర్డ్ విత్ యర్న్ ఈస్ షీ ఎర్న్డ్ ఫర్ సక్సెస్ ఇన్ లైఫ్. తను చాలా అత్యధికంగా సక్సెస్ కోసం ఆశపడింది తన జీవితంలో. నెక్స్ట్ ఫైనలీ వీ హ్యావ్ జానీ. జానీ యాక్స్. జీలో మనకి ఇది ఒకటే ఉంది మోస్ట్ రిపీటెడ్లో. అడ్జెక్టివ్గా మరియు నౌన్గా పనిచేస్తుంది, అంటే విచిత్రంగా, హాస్యంగా ఉండేటువంటిది, తిక్కగా ఉండేటువంటిది. ఫన్నీ వేలో, ఫన్నీ ఇన్ ఏ క్రేజీ ఆర్ సిల్లీ వే, ఎ క్లౌనిష్ పర్సన్ ని మనం జానీ అంటాము. సినోనిమ్స్ విచ్ ఈస్ ఫన్నీ, కామికల్, హాస్యాస్పదంగా, క్లౌనిష్ ఒక వింతగా, ఒక జోకర్ లాగా, గూఫీ అల్లరిగా చేసేటువంటి వాళ్ళు, అబ్సర్డ్, ఎసెంట్రిక్ విచిత్ర స్వభావం గల ఉన్నవాళ్ళు. కమింగ్ టు యాంటనిమ్స్, సీరియస్గా, సెన్సిబుల్గా, అంటే ఒక అర్థం పర్థం ఉండి మాట్లాడేటువంటి వాళ్ళు, నార్మల్గా ఉండడం, వైజ్గా ఉండడం, ఇంటెలెక్చువల్గా ఉండడం, ప్రాక్టికల్గా ఉండడం, డల్. యాంటనిమ్స్. కమింగ్ టు ద వర్డ్, హిస్ జానీ బిహేవియర్ మేడ్ ఎవ్రీ వన్ లాఫ్. అంటే తన ఒక అంటే ఇట్ ఇన్ ఎ ఫన్నీ వే అండ్ ఇట్స్ ఎ క్రేజీ. సో ఇట్ నాట్ ఇన్ అ నెగిటివ్ వే, ఇన్ ఎ పాజిటివ్ వే ఇట్ ఈస్ ఫన్నీ. సో హిస్ జానీ బిహేవియర్ మేడ్ ఎవ్రీ వన్ లాఫ్. So with this we have completed Black Book series. Black Book series కి సంబంధించి A నుంచి Z వరకు అన్ని ఆల్ఫాబెట్స్కి సంబంధించి synonyms and antonyms we have completed successfully. So all these PDFs will be available in our Telegram channel, also in our మొబైల్ అప్లికేషన్. మన మొబైల్ యాప్లో మీరు అందరూ కూడా ఆండ్రాయిడ్ డౌన్లోడ్ చేసుకోండి. iOS ప్రాసెస్ కూడా ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్యారలల్గా హిస్టరీ క్లాసెస్ జరుగుతున్నాయి. MCQ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వీ విల్ కవర్ ద అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో 1 by 1. సినోనిమ్స్, యాంటనిమ్స్ అయిపోయినాయి కాబట్టి త్వరలో ఇంగ్లీష్కి సంబంధించి విల్ టేకప్ అనదర్ కాన్సెప్ట్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్.